శ్రీగురు చరిత్ర అధ్యాయం 23. ఓం గణేశాయ నమః, ఓం సరస్వత్యై నమః, ఓం గురుభ్యో నమః. నామధారకుడు అంతా విని మహర్షి పరమ పూజ్యుడైన శ్రీగురువు మహిమలను ఎంత విన్నా ఇంకా వినాలనే మనసు ఆరాటపడుతుంది. ఇంకా చెప్పండి అని అడిగాడు. యోగి పుంగవుడు ఇలా చెప్పసాగాడు. నామధారక, ఆ బ్రాహ్మణుడి గొడ్డుబర్రె ఇవ్వడంతో వారు హాయిగా ఉన్నారు. మరుసటి రోజు గ్రామస్తులు ఇసుక తోలుకోవడానికి గేదెను అద్దెకి ఇవ్వమని అడిగారు. అందుకు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, మా గేదె పాలిస్తుంది, ఇక నుంచి దాన్ని అద్దెకి ఇవ్వలేము అని చెప్పి ఆ గేదె ఇచ్చిన పాలను వారికి చూపించారు. అరే, ఇంతవరకు పాలు ఇవ్వని ఈ ముసలి గేదె ఇప్పుడు ఎలా ఇస్తుంది అని ఆశ్చర్యపోయారు. ఈ విచిత్ర వార్త ఆ గ్రామం అంతా తెలిసి ఆ నగరాన్ని ఏలే రాజుకు తెలిసింది. ఆయన ఆశ్చర్యపడి కుతూహలంతో ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి జరిగిన విషయానంతా తెలుసుకున్నాడు. వెంటనే అతను శ్రీగురుని దర్శించుకోవాలని భార్యాబిడ్డలతో తన పరివారంతో సంగమానికి వెళ్ళి శ్రీగురుని మాయా సంసారంలో పడి కొట్టుకుంటున్న నా వంటి దీనునికి దివ్యమూర్తులైన తమ అపార మహిమ ఎలా తెలుస్తుంది? తమ పాదపద్మాలే మమ్మల్ని ఉద్ధరించాలి అని వేడుకున్నాడు రాజు. తమరు అతి సామాన్యంగా కనిపిస్తున్నారు. మీరు పరబ్రహ్మలు. మీ వంటి వారి దివ్య దర్శనం ఇప్పటికీ చేసుకోగలిగినందుకు ధన్యుడనయ్యాను అని శ్రీగురుడిని ఎంతగానో స్తుతించాడు. శ్రీగురుడు కూడా ఎంతో సంతోషించి, ఓ రాజా, మేము కేవలము తాపసులం, అరణ్యాలే వాసంగా కలిగిన సన్యాసులం. అటువంటి మా దగ్గరకు కుటుంబ సమేతంగా ఎందుకు వచ్చావు? కారణమేమిటి అని అడిగారు. రాజు సవనీయంగా, మహాత్మా, తమరు భక్త జనోద్ధారణకు అవతరించిన భగవంతులు. వారి కోర్కెలను తీర్చి వారిని ఆనందింపజేయడమే తమ స్వభావం. అటువంటి దివ్యమూర్తులు మీరు అరణ్యంలో నివసించడం ఎందుకు? నా ప్రార్థన మన్నించి మీరు గంధర్వపురంలో ఉండండి. తమ అనుష్ఠాన కార్యక్రమాలను తగినట్లుగా ఒక ఆశ్రమాన్ని నిర్మించి తమకు సమర్పించుకుంటాను. అక్కడి నుండి మమ్మల్ని ఉద్ధరించండి, మా రాజ్యాన్ని పావనం గావించండి అని శ్రీగురుని దివ్యపాదాలను పట్టుకున్నాడు. శ్రీగురుడు, ఇది పరమేశ్వరుని ఆజ్ఞ. ఇక్కడ కొన్నాళ్ళుండి రాజును భక్తులను కాపాడాలి. మేము అందరికీ తెలిసే విధం ఆసన్నమైంది అని మనసులో భావించి రాజుకు అనుమతినిచ్చారు. అందుకు రాజు ఎంతగానో ఉప్పొంగిపోయారు. శ్రీగురువు చక్కగా అలంకరించిన పల్లకీలో కూర్చుండబెట్టి మంగళ వాయిద్యాలతో పట్టణానికి తీసుకుని వచ్చాడు. పల్లకీకి ముందు మదగజాలు, పంచకళ్యాణి గుర్రలు, వాటి వెనుక రాజు, తరువాత పరివారం, వంది మాగధులు నడుస్తూ వచ్చారు. మహారాజు స్వయంగా తానే శ్రీగురుని గొడుగు పట్టారు. పండితులు వేదమంత్రాలు చదువుతుంటే వంది మాగధులు శ్రీగురుని స్తుతిస్తున్నారు. శ్రీగురుని ఆ విధంగా భోనంతరాలు మారుమ్రోగుతుండగా జయ నినాదాలతో నగర ప్రజలందరూ ఎదురువచ్చి శ్రీగురుని ఊరిలోకి తీసుకుని వచ్చారు. ఊరేగింపు పశ్చిమ దిక్కు నుండి గంధర్వపురంలోకి ప్రవేశించింది. అక్కడ ఒక గొప్ప రావి చెట్టు ఉంది. దానికి చుట్టుపక్కల ఉన్న గృహాలన్నీ బాగా పాడుపడిపోయి ఉన్నాయి. అందుకు కారణం, ఆ రావి చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ఆ ప్రాంతానికి వచ్చిన జంతువులను, మనుషులను చంపి తినేవాడు. అందుచేత ఆ రాక్షసుడికి భయపడి ప్రాణరక్షణ కోసం అక్కడ వారందరూ ఇళ్లను విడిచి వెళ్ళిపోయారు. ఆ నగరంలోనే వేరొక చోట తలదాచుకుంటున్నారు. సరిగ్గా శ్రీగురుని ఊరేగింపు ఆ చెట్టు కిందకు రాగానే శ్రీగురుడు ఆ చెట్టు మీదకు చూశారు. దాన్ని ఆక్రమించుకుని ఉన్న బ్రహ్మరాక్షసుడు అక్కడున్న ఎవరికీ కనిపించకపోయినా శ్రీగురునికి కనిపిస్తున్నారు. ఆ రాక్షసుడు చెట్టు దిగివచ్చి శ్రీగురుడికి నమస్కరించి తనకు మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. శ్రీగురుడు తన పవిత్ర హస్తాన్ని అతని శిరస్సు మీద ఉంచి ఆశీర్వదించారు. వెంటనే అతను మానవునిగా మారిపోయాడు. శ్రీగురుడు, నాయనా, నీవు తక్షణమే సంగమానికి వెళ్ళి స్నానం ఆచరించు, నీ పాపాలు పోయి పవిత్రుడు అవుతావు అని ఆజ్ఞాపించారు. అతడు వెంటనే సంగమ నదీ స్నానం చేయగానే ఆ దేహాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందాడు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన నగరవాసులు శ్రీగురుడు సాక్షాత్తు మనకు కనిపిస్తున్న పరమేశ్వరుడే అని తమ మనస్సులో ముద్రించుకున్నారు. అప్పుడు శ్రీగురుడు, మహారాజా, నాకు మఠాన్ని ఈ స్థలంలో నిర్మింపజేయండి అని అన్నారు. ఆయన చెప్పగానే అక్కడ ఉన్న పాడుబడిన ఇంటిని పరిశుభ్రం చేశారు. దాన్నే ఆ రాజుగారు ఒక మఠంగా చేసి శ్రీగురునికి సమర్పించారు. అలా శ్రీగురుడు ఆ మఠంలో ఉంటూ ప్రతిరోజు సంగమ స్నానానికి వెళ్ళేవారు. అనుదినం మహారాజు శ్రీగురుని దర్శించి వారిని పూజించి వారి ఆశీస్సులను పొందేవారు. మహారాజు లాంఛనాలతో శ్రీగురుని నిత్యము సంగమానికి వెళ్ళడం, మరలా తిరిగి రావడం మహారాజు గారి పల్లకీలోనే జరిగేవి. అద్భుతమైన శ్రీగురుని ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చేవారు చాలామంది జనం.
గంధర్వపురంలో నిత్యం సంతర్పణలు జరిగేవి. అలా శ్రీగురుని కీర్తిచంద్రికలు అలా 4 దిక్కులా తెలిసాయి. ఆ నగరానికి కొంత దూరంలో కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే యతి ఉండేవాడు. వేద పండితుడైన ఆ యతి ప్రతిరోజు నరసింహావతారాన్ని మానసికంగా ఉపాసించేవాడు. శ్రీగురుని వైభవాన్ని విని ఈర్ష్యతో ఆయన ఒట్టి దాంభికుడు, సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవాలను అనుభవిస్తున్నాడు అని నిందించేవాడు. శ్రీగురుడు ఆ యతి చేస్తున్న అహంకార ఆత్మనిందను తెలుసుకున్నారు. ఆ సమయంలో ఒక విశేషం జరిగింది అని యోగిపుంగవుడు నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాత్రేయ గురవే నమః.